భరించి అనుకున్న లక్ష్యం సాధించి నేటి తరానికి ఆదర్శంగా నిలిచాడు. కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చనే పదానికి నిదర్శనంగా మారాడు. ఓ మంచి క్రికెటర్గా ఎదగాలని భావించాడు. అంతే, నేడు టీమిండియా ఓపెనర్గా నిలిచాడు. ఎవరా క్రికెటర్, ఏమా కదా? దీనిపై స్పెషల్ స్టోరీ మీకోసం. నేను మీ శాంతి. వెల్కమ్ టు దీక్షా మీడియా. పదేళ్ల కిందట అతడు వీధి బాలుడి కింద లెక్క. క్రికెట్ మోజుతో ముంబై మహానగరానికి వచ్చాడు. కాలే కడుపుతో పస్తులున్నాడు. రగిలే కాంక్షతో రాటుదేలాడు. పానీపూరి విక్రయంలో సాయపడ్డాడు. అవమానాలను సహించాడు. అవహేళనలను భరించాడు. కట్ చేస్తే అతడిప్పుడు టీమిండియా టెస్ట్ ఓపెనర్. 10 ఏళ్లలో కాలం ఎంత మారిపోయింది. వీధి బాలుడు ఇప్పుడు గొప్ప భవిష్యత్ ఉన్నవాడిగా కనిపిస్తున్నాడు. అతడే యశస్వి జైస్వాల్. ముంబై లాంటి నగరంలో క్రికెట్ జట్లలో అవకాశం దక్కడమే కష్టం. అలాంటిది ఓ ఊరు పేరు లేని కుర్రాడు, ఎక్కడో వేరే రాష్ట్రం నుంచి వచ్చినవాడు ఏకంగా జాతీయ జట్టుకు ఎంపిక కావడం అంటే మామూలు మాటలు కాదు. వెస్టిండీస్తో ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ గా ఎడమ చేతి వాటంతో బ్యాట్స్మెన్ యశస్వి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అది కూడా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి. ఇంతకంటే గర్వకారణమైన విషయం అతడికి మరొకటి ఉండదు. కాగా యశస్వి టీమిండియాకు ఈ సిరీస్ తోనే ఎంపికయ్యాడు. దీనికి ముందు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అతడు రాజస్థాన్ తరపున అదరగొట్టాడు. మంచి అటాకింగ్ బ్యాట్స్మెన్ అయిన యశస్విని ఐపీఎల్ ప్రదర్శనతోనే కాక అంతకు ముందు దేశవాళీలో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా టీమిండియాకు ఎంపిక చేశారు. అయితే ఇక్కడే మతలబుంది. మిగతా కుర్రాళ్లలా కాకుండా జైస్వాల్ ను తొలిసారి టెస్ట్ జట్టులోకి తీసుకున్నారు. కుర్రాళ్ల ఫార్మేట్ అయిన టీ20లకు కాదని వన్డేల్లోనూ ఆడించకుండా నేరుగా టెస్ట్ జట్టుకు ఎంపిక చేయడమే అతన్ని భవిష్యత్ తారగా పరిగణిస్తున్న విషయంగా స్పష్టమవుతుంది. టీమిండియా తరపున 2 ఏళ్లుగా అద్భుతాలు సాధిస్తున్నాడు శుభ్మన్ గిల్. ఓపెనర్ గా అన్ని ఫార్మెట్లలోనూ అతడే. అయితే కేవలం యశస్వి రావడంతో గిల్ ను 1 డౌన్ కు పంపారు. అది టెస్ట్ల వరకేనా? యశస్వి ఆడితే మిగతా ఫార్మెట్లలోనూ ఇలాగే చేస్తారా అన్నది పక్కన పెడితే ఇది మాత్రం సంచలన నిర్ణయమే. కాగా ఎడమ చేతి వాటం కావడం కూడా జైస్వాల్ కు కలిసొచ్చింది. అయితే యశస్వి జైస్వాల్ అంది వచ్చిన అవకాశం ద్వారా క్రికెట్ ప్రపంచంలో దిగ్గజ క్రికెటర్ గా ఎదగాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు. మరి టీమిండియాలో జైస్వాల్ క్రికెట్ ప్రయాణం ఎలా సాగుతుందో వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.